ఇప్పుడు వింటున్నది మనం బయట నుంచి వినడం వేరు, ఇంటర్నల్ గా ఆ బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు గాని పార్టీకి చెందిన నాయకులు గాని బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓకే, సో ఆ క్రమంలో వాళ్ళు అంటుంది ఏంటంటే 5% ఓటు బ్యాంకు లేని బీజేపీలోకి ఓకే ఏది 30 నుంచి 40% ఓటు బ్యాంకు ఉన్న బీఆర్ఎస్, గ్రామీణ ప్రాంతాల్లో ఏమున్నది బీఆర్ఎస్ అని ఉన్నది, కాంగ్రెస్ అని ఉన్నది. ఓకే, సో అది 30 నుంచి 40% ఉన్న బీఆర్ఎస్ విలీనం చేస్తారంట. ఎందుకు కేసీఆర్ గారు అంటే దీని ఏమర్థం అంటే వీళ్ళిద్దరికి ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళ అజెండా ఏంది, ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఆడ ఉన్నటువంటి దరిద్ర పార్టీలకి ముఖ్యంగా ఈ యొక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అండ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎంత పర్సెంట్ ఉంది, 1% అని ఉందా, లేదు. ఓకే, వారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉంది, మాక్సిమం ఒక 3 to 5% కంటే ఎక్కువ లేదు ఎక్కడ కూడా. ఈ 3 to 5% ఉన్నోడు ఈ 1% కూడా లేనోడు ఇలా అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. వీడు ఉప ముఖ్యమంత్రి, ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడలేడు, ఒక్క ప్రజల గురించి తెలియదు. వాని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉంటాయో వానికి తెలియదు, ఎవరిని ఎప్పుడు చంపుతారో తెలియదు. ఆడ ఉన్నాయి ప్రధాన పార్టీలు టీడీపీ అండ్ వైసీపీ. ఓకే, వైసీపీకి ఏం తక్కువ రాలేదు, 40% వచ్చినాయి. అయినా కానీ ఆ 5% మోసం చేసి వీళ్ళు ఆ యొక్క ఇది ఫేక్. ఒక ఊర్లో అయితే మొత్తం వైసీపీకి ఓట్లు వేసినా గానీ ఆ యొక్క వైసీపీకి ఓట్లు పడలేదు, అంటే మోసం చేశారు. ఆ 5 to 10% మోసం చేసి వస్తున్నారు, గెలిచారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి 5%, 3% నుంచి 3%, 5% ఓటు బ్యాంక్ లేని పవన్ కళ్యాణ్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే బీజేపీతో దోస్తు చేసి ఆ 5 నుంచి 10% ఓటు బ్యాంకు ఆ ఎలక్షన్ కమిషన్ ద్వారా మోసం చేయించడంలో ఈ పవన్ కళ్యాణ్ సక్సెస్ హెల్ప్ చేసిండు టీడీపీకి, కాబట్టి అధికారం రావడానికి టీడీపీకి హెల్ప్ చేసిండు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఈ చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నాడు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అంటే యొక్క అన్నం లేకపోయినా ఉంటాడేమో కానీ పదవి లేకపోతే ఉండలేడు. ఆయనకున్న బలహీనత అది, పదవి కోసం మామనైనా చంపేస్తాడు. ఓకే, అంత దుర్మార్గుడు. ఓకే, సో అర్థమైందా? కుట్రల ఆయన పేరు చంద్రబాబు నాయుడు తీసేసి కుట్రల బాబు అని పెట్టుకోవాలి. ఇక మనసంతా కుల్లే కాబట్టి, పొద్దుగాలేసి కుట్రలే కాబట్టి, అందుకే ధ్యానం చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్తుంటాడు, యోగా చేయి, ఇంకోటి చేయి అని చెప్తుంటాడు దరిద్రుడు. ఓకే, సో ఏది ఈ దోపిడీ. ఇక తెలంగాణలో ఏంది, ఈ ఆంధ్రకు చెందిన వాళ్ళు బగ్గా దోపిడీ చేసిర్రు వాళ్ళు యొక్క పరిపాలన చేసినప్పుడు తెలంగాణని. ఓకే, హైదరాబాద్ లో ఉన్న భూములన్నీ కబ్జా పెట్టిర్రు, హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఆంధ్రలో ఉన్నాయి. కాబట్టి ఇక తెలంగాణలో ఏ పార్టీ వాడు పరిపాలించినా అది బీఆర్ఎస్ అయితే వాళ్ళ సంకనాకుతుంది, ఇక బీజేపీ అయితే ఇంకా వరస్ట్.